మొట్టమొదటిగా దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టే అయ్యగారికి, అమ్మగారికి, రానికి అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు కూరమన్నపాలెం ఏరియా వారు సాక్ష్యాలు మొట్టమొదటిగా నన్ను చెప్పమన్నారు. మార్తగ్రస్ని చెప్పమన్నా ఆవిడేమో నేను చెప్పను అంటుంది, నువ్వే చెప్పాలంటుంది. ఎందుకంటే ఆవిడ బాగా మాట్లాడుతుంది, రమ్మని చెప్పాను. లేదా అంటుంది. అయితే దేవుడు అనేక మేలు చేసి ఉన్నారు. మా జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు. ఒకడు 3rd స్టాండర్డ్ చదువుతారు, 3వ తరగతి, ఒకడు 5లో చదువుతున్నారు. వాళ్ళంతా కూడా దేవుని మహాకృపను బట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. దేవుడే ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా. మేము చాలామంది నన్ను రమ్మని పిలిచారు చాలా, కానీ ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరిని కూడా వేరే దగ్గరికి రమ్మన్నప్పుడు కూడా వెళ్ళకుండా నాకు నడిపింపు ఫైనల్గా ఇక్కడికి రావడం జరిగింది. నేను వచ్చేసరికి అయ్యగారు లేరు. అయ్యగారు అప్పుడు అమెరికాలో ఉన్నారు. ఆ టైంలో వచ్చాను మేమందరం వచ్చాం. అప్పుడు అదే విధంగా చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయత, ప్రార్థనలు మమ్మల్ని ఎంతగానో మమ్మల్ని బలపరిచాయి. అదే మా పిల్లలు కూడా చక్కగా సెటిల్ అయ్యారు. వాళ్ళు ఫస్ట్ పెద్ద బాబుకి ఐఐటీలో సీట్ వచ్చింది. అది మామూలు సీటు కాదు, ఇండియాలో 33వ ర్యాంక్, ఐఐటీలో ఇండియాలో 33 ర్యాంక్ వచ్చింది. చాలామంది నమ్మలేకపోయారు, 33వ ర్యాంక్ ఏంటి అంటున్నారు. అంటే దేవునికంటే అసాధ్యమైనది ఏమీ లేదు. ఇక్కడ జరిగే ప్రతి ప్రార్థన కూడా ప్రతి జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు అందరి జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. అదే మా చిన్న అబ్బాయి వాడు డాక్టర్ అవ్వాలని చాలా ప్లాన్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను అడిగి, బాబు డాక్టర్ చేయడం చాలా కష్టం, నువ్వు ఆలోచించుకో అన్నా. నన్ను డిస్కరేజ్ చేయక నేను ఎంబీబీఎస్ అవుతాను అన్నాడు. ఇంటర్మీడియట్ జాయిన్ చేసిన తర్వాత 4 రోజుల తర్వాత మళ్ళీ అడిగాను, ఇప్పటికైనా మారచ్చు కదా, ఆలోచించుకో, మారచ్చట అని చెప్పాను. లేదు నేను డాక్టర్ని అవుతానని చెప్పాడు. 2 నెలలు అడిగాను, ఇప్పటికైనా మారచ్చట చూసుకోవాలని. లేదు నేను డాక్టర్ చదువుతాను అన్నాడు. అదేవిధంగా అప్పుడు ఫస్ట్ టైము ఎగ్జామ్లో ఎంబీబీఎస్ సీట్ రాలేదు, దగ్గర బార్డర్లోకి వచ్చి ఆగిపోయాడు. అప్పుడు నేను అయ్యగారి దగ్గరకు తీసుకొచ్చి ప్రార్థన చేయించాను. అయ్యగారు, అమ్మగారు ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేసి అయ్యగారు ఒకటే చెప్పారు, నానా నీకు జరిగిపోద్ది, ఈసారి సీట్ వచ్చేస్తుందని చెప్పారు. సీట్ వచ్చింది, చెప్పలు కొట్టండి. ఆ ఎంబీబీఎస్ సీట్ రావడం మళ్ళీ ఎక్కడొచ్చింది, ప్రెస్టీజియస్ కాలేజ్ అనమాట, ఇండియాలో టాప్ 10లో ఉన్న కాలేజు, ఆంధ్ర మెడికల్ కాలేజ్, మన కేజీహెచ్లో సీట్ రావడం దేవుని యొక్క మహాకృప. అయ్యగారు ముందే చెప్పేశారు, అది జరుగుతుంది, ఈసారి సీటు కొడుతున్నాడు, బాబుకు వచ్చేస్తుందని చెప్పారు. అదేవిధంగా మా పెద్ద బాబు విషయంలో కూడా మొన్న లాస్ట్ ఇయర్ అయ్యగారితో మాట్లాడినప్పుడు వాడు కరోనాలో లేట్ అయిపోయాడు. కరోనా టైంలో ఇక్కడ ఉండిపోవడం, వెళ్ళటానికి అవ్వలేదు, రకరకాల ఉండిపోవడం జరిగింది. చాలా సబ్జెక్టులు అలా ఉండిపోయి అవి వెళ్ళాలంటే అయ్యగారి దగ్గరికి వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు నాన్నయ్య సార్ అద్భుతంగా జరిగిపోద్ది అని చెప్పినప్పుడు వాడు ఇంకొక 6 నెలలు టైం పడుతున్నటువంటిది మొన్న డిసెంబర్కే ముగించుకొని రావడం జరిగింది. దేవుడు చాలా అద్భుతంగా అబ్బాయిని కూడా తీసుకొచ్చాడు. త్వరలో కూడా మీకు అందరికీ మంచి గుడ్ న్యూస్ కూడా చెప్తాను. ఆ బాబు కోసం అందరూ, మా ఇద్దరు పిల్లల కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా మార్తా గ్రేస్ చాలా ఈ మధ్య బిజీ అయిపోతుంది, మీటింగ్స్, రోజు ప్రార్థనలు. ఆవిడకి కొంచెం అనారోగ్యంగా ఉంటుంది. అనారోగ్యమే లేదు, జలుబు వస్తుంది, ఎందుకో తెలియదు. అందువల్ల మొన్న మందులు అవి తీసుకున్నారు, బాగానే ఉంది, ప్రజెంట్ కొంచెం తగ్గింది, మళ్ళీ వస్తుంది అంటుంది జలుబు. కనుక మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి ఇంకా దేవుళ్ళలో భాగంగా వాడబడాలి. మాకు ఆలోచన ఏది ఉన్నది, రోజు ఎక్కడ ప్రార్థనకి వెళ్ళిపోవాలి, ఏం చేయాలి, మాకు అదే ఆలోచన ఉంటుంది. మాకు ఇంకొక ఆలోచనలు ఉండవు. ఇంట్లో ఉన్న తెల్లవారు రేపు ఏ మీటింగు, రేపు ఎక్కడికి వెళ్ళాలి, రేపు ఏం చేయాలి, మాకు అదే ఆలోచన ఉంటుంది. రేపు డ్యూటీకి వెళ్ళిపోవాలని మాత్రం నేను ఆలోచించను, రేపు ఏ మీటింగ్కి వెళ్దామని ఆలోచిస్తాను. ఎప్పుడైతే మనం దేవుడి పని మనం చేసామో దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా. మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకుడి, అప్పుడు మీకు అన్నీ కూడా
అనుగ్రహింపబడు. మనం ఎప్పుడైతే దేవుడు మార్గంలో మనం ఉంటామో, దేవుడి కోసం మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మన కోసం దేవుడు ఆలోచిస్తాడు. మాట్లాడినా హల్లెలూయా. సో మన అందరం కూడా, మన సంఘ బిడ్డలందరూ కూడా ఎంతో చక్కగా ఉన్నారు దేవుని మహాకృపను బట్టి. మన సంఘంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నా గురించి చెప్పాలి కనుక మాది మాట్లాడుతుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆడు పేదోడు లేడు, గొప్పోడు లేడు, అందరూ సమానమే ఇక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఆడు కూలోడు లేడు, ఐఏఎస్ ఆఫీసర్ లేడు, అందరూ సమానమే. అయ్యగారు, అమ్మగారు, రాజన్న అందరూ కూడా అలాగే చూస్తారు. అంటే వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు పేదోళ్ళు అనేక బందారు ఉండదు. దానివల్లే అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అనేక మందిని కూడా మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే, మనం అనేక మందిని ఇంకా మనం చెప్పాలి, ఏం జరుగుతున్నాయో, ఇక్కడ ఏం జరుగుతున్నది అన్నది మనం ఇతరుగా చెప్పడం ద్వారా అనేక మందిని మనం తీసుకురావాలి. వాళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.